పిల్లరా ప్రభునామమున మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు భాగాన్ని తీసుకొని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం, ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు. అందులో 3వ వచనాన్ని చదువుకొని మన వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. 2వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి యొక్క ప్రభు దినమున మేము చిన్న సమాజముగా చేరి మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి మీ లేఖనాల చెంతకు మేము చేరి వస్తున్నాం. మీ పాదాల దగ్గర కూర్చొని మీ మాటలు ఆలకించడానికి మేము సిద్ధపడుతూ ఉండగా మీరు సహాయం చేసి మాతో మాట్లాడండి. దేవా, ఇందులో ఉన్నటువంటి పాఠాలు మేము నేర్చుకోవడానికి, తద్వారా మా జీవితానికి అన్వయించుకొని మేము దేవ అభివృద్ధి చెందడానికి మీ సహాయం దయచేయండి. కనికరించమని వేడుకొంచున్నాం. మీ మాటల్లో ఉన్న శక్తి, మీ మాటల్లో ఉన్న జీవము మా జీవితాల్లో ప్రసరింపబడటకు సహాయం చేయండి. మమ్మల్ని లేవనెత్తండి, ఉజ్జీవింప చేయండి, తెప్పరిలో చేయండి. మీరు ఆదరించి హెచ్చరించి గద్దించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా. మీరే కనికరించి మాలో ఉన్న ప్రతి లోపమును సవరించమని సహాయం చేయండి. ప్రతి కొరతను మీరు తీర్చండి. మీకే మహిమ చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, యోహాను సువార్త 2వ అధ్యాయము సాధారణంగా మనము పెళ్ళిలో వింటుంటాం కదా. యోహాను సువార్త 2వ అధ్యాయం అనగానే ఎక్కువగా ఈ భాగాన్ని మనం వివాహాలలో వింటుంటాం. జనరల్గా మనకు మిగిలిన సందర్భాల్లో ఈ భాగాన్ని మనం తక్కువగా ధ్యానం చేసుకుంటాం. అయితే ఈ భాగము కేవలం ఇది వివాహం కొరకు మాత్రమే కాదు, ఇది మనకు జీవితాంతం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యము ఒక్క సందర్భానికే కాదు, అది అన్ని సందర్భాలకు సరిపోయినటువంటి వాక్యం. ఈ భాగంలో మనం చదువుకున్నటువంటి వచనములో ఒక మాట మనం చూస్తున్నాము. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా అని మనం చదువుతున్నాం. సో ఈ భాగానికి మనము ఈరోజు చేసే ధ్యానానికి మనం చేసుకునే లేదా మనం పెట్టుకునే శీర్షిక ఏంటంటే ద్రాక్షారసం అయిపోయినప్పుడు, వెన్ ద వైన్ రన్స్ అవుట్. మైక్ కూడా ఒక మాస్క్ ఉంటే బాగుంటుంది, మైక్ మాస్క్. దానికి కూడా మనం మాస్క్ దొరికితే ఇంకా ఏ ప్రమాదం ఉండదు. సో మొత్తానికి ఇక్కడ ద్రాక్షారసము అయిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు చేసినటువంటి కార్యము, అద్భుతము, మొట్టమొదటి సూచక క్రియ, ఇది ఈ అధ్యాయంలో ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలం వేళ మనం కూడా ఈ భాగంలో చాలా ఆత్మీయ విషయాలు, ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. కానీ అయితే ఈ సందర్భంగా మనం 3 విషయాలు ఈ భాగంలో నుండి మనం ధ్యానం చేయబోతున్నాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు అంటే ఆ వివాహంలో ఒక కొరత అనేది మనకు కనబడుతుంది.
ఆ కొరతలో ఒక కొరత ఏర్పడినప్పుడు దేవుడు ఆ కొరతను ఏ విధంగా పూడ్చాడు, దేవుడు ఏ విధంగా వారి అవసరతను తీర్చాడు అనేది ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం. కొరతలో నుండి సమృద్ధిలోనికి దేవుడు ఎలా వారిని నడిపించాడు. కనుక ఈ భాగంలో దేవుడు ఆ వివాహాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడో మనము ఆలోచించేది. చాలాసార్లు ఈ భాగాన్ని కేవలం వివాహ దినానికి మాత్రమే మనం తీసుకుంటాం, వైవాహిక జీవితానికి మనం తీసుకోం కదా. వి మెడిటేట్ ఆన్ ద వెడ్డింగ్ డే ఓన్లీ, బట్ వీ ఫర్గెట్ రిమైనింగ్ ద మ్యారీడ్ లైఫ్. కాబట్టి ఇది కేవలం వెడ్డింగ్ డే కోసం కాదు, ఇది మ్యారీడ్ లైఫ్ అంటే మొత్తం జీవితాంతం అవసరమయ్యేటువంటి భాగం. ప్రతి సందర్భంలో దేవుడు మనల్ని ఏ విధంగా ఆయన నడిపిస్తాడో, మన అవసరతలు, మన కొరతలు ఎలా తీరుస్తాడో ఈ భాగంలో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రభు చేసినటువంటి పనిలో మనము మొదట గమనించవలసిన సంగతి ఏంటంటే, మరియా, తల్లి అయినటువంటి మరియా ప్రభు దగ్గరికి వచ్చి ద్రాక్షారసం లేదు, వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పింది. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి అని పలికినట్లుగా మనం చూస్తాం. ఆయన మీతో చెప్పునది చేయుడి. ద్రాక్షరసం లేదు, ఇప్పుడు ద్రాక్షరసం కావాలి అంటే ఏం చేయాలి? ఆయన మీతో చెప్పునది చేయాలి. కొరతలో నుండి సమృద్ధిలోనికి రావాలి అంటే, కొరతలు తీరి సమృద్ధిలోనికి మనం రావాలి అంటే ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన మీతో చెప్పునది చేయుడి అని మరియా, తల్లి అయినటువంటి మరియా చెప్పగానే వారు ఆయన చెప్పినట్లుగానే చేశారు. ఆయన ఏం చెప్పాడో, వారు ఏం చేశారో ఆ విషయాలు, 3 విషయాలు ఈ భాగంలో మనం ధ్యానం చేస్తాం. ఈ కొరతలో నుండి సమృద్ధిలోనికి రావడానికి ఆయన చెప్పినటువంటి 3 పనులు, లేదా వారు చేసిన 3 పనులు, ఈ 3 విషయాలను మనము ఈ భాగంలో మనం చూస్తాం. అయితే ఆ 3ంటిని మనము ధ్యానం చేసే ముందు మొదటి 3 వచనాల్లో ఉన్నటువంటి సంగతులు మనం క్లుప్తంగా ఒకసారి ఆలోచన చేసుకొని మన ప్రధాన అంశంలోనికి వెళ్దాం. చూడండి. సో ఈ భాగంలో మనము దీని యొక్క ఉపోద్ఘాతం మనం చూస్తే 2వ అధ్యాయం 1వ వచనంలో, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, ఈ 3 వచనాలలో మనము ఈ సంఘటన యొక్క ఉపోద్ఘాతం, దీని బ్యాక్గ్రౌండ్ నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు చేసిన మొదటి సూచక క్రియ, మొదటి అద్భుతం వెనక ఉన్నటువంటి ఒక ఉపోద్ఘాతం, దాని నేపథ్యాన్ని మనం క్లుప్తంగా ఆలోచించేద్దాం. మొదటి వచనంలో మనం చూస్తాము, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. ఈ కానాలోని ప్రభు మొదటి సూచక క్రియ జరిగించినట్లుగా 11వ వచనంలో మనం చూస్తాం. 11వ వచనంలో అక్కడ గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం వచ్చాయి. ఈ కానా అనే ఊరు గురించి మనం మొదట ఆలోచన చేయాలి. ఎందుకు అంటే ఇది దేవుని యొక్క మొట్టమొదటి సూచక క్రియకు స్థావరంగా, కేంద్ర స్థానంగా నిలిచినటువంటి స్థలము అన్నమాట. కనుక ఈ కానా అనేది ఎంతో ప్రముఖమైనటువంటి విలువ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే వాస్తవానికి కానా గురించి మనం ఆలోచన చేస్తే, ఈ కానా అనే పేరుకు అర్థం ఏంటంటే రెల్లు స్థావరం. రెల్లు అంటే తెలుసు కదా, రెల్లు అంటే జమ్ము లాంటి
జమ్ము జాతికి చెందిన ఒక గడ్డి అనమాట. అది ఎక్కువగా ఆ ఊరు చుట్టుపక్కల పెరుగుతుంది కాబట్టి దానికి కానా అనే పేరు వచ్చింది. కానా అంటే మళ్ళీ ఈ కానా కాదు, మనం తినేది కాదు. ఇది హెబ్రీ భాషలో కానా అంటే రెల్లు స్థావరం, రెల్లు స్థలం, ద ప్లేస్ ఆఫ్ రీడ్స్ అని అర్థం అనమాట. రెల్లు పెరిగేటువంటి స్థానము అని అర్థం. ఈ కానాలో దేవుడు ఈ అద్భుతాన్ని చేయడం అనేది ఎంతో మనకు ఆత్మీయ పాఠం కలిగి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. రెల్లు అంటే మనకందరికీ తెలుసు కదా. రెల్లు అంటే ఏంటి? గడ్డి. గడ్డిని ఎవరైనా లెక్క చేస్తామా? ఏమంటాము? వాడిని గడ్డి పరక అంటాం కదా. గడ్డి పోచ తీసేసినట్లుగా తీసేస్తాం. గడ్డి అనేది ఏ విలువ లేనటువంటిది, ప్రాముఖ్యత లేనటువంటిది. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా 10వ వచనం నుండి మనం చదివితే, మన పరిచర్య గడ్డిలాగుంటే అది ఏమవుతుంది? కాలిపోతుంది అని చూస్తారు. అంటే ఈ గడ్డి అనేది విలువ లేనటువంటి ఆస్తి లేదా విలువ లేనటువంటి సంపద అన్నమాట. అలాంటి స్థావరంలో, అలాంటి స్థానంలో దేవుడు తన అద్భుతాన్ని మొట్టమొదటిగా సూచక క్రియను జరిగించినట్లుగా మనం చూస్తాం. కానా అనేది ఏ ఇంపార్టెన్స్ లేని ప్లేస్, అంటే ట్రేడింగ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, లేకపోతే ఆర్కియలాజికల్గా కానీ, లేకపోతే కల్చరల్గా కానీ, లేదా ఇంకొక విధంగా కానీ ఏ రకమైనటువంటి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత లేనటువంటి స్థలం అన్నమాట. అలాంటి స్థలంలో ప్రభు మొట్టమొదటి సూచక క్రియ జరిగించారు. ఏదైనా ఒక గొప్ప పని, ఏదైనా ఒక బిగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు సాధారణంగా దాని రిబ్బన్ కటింగ్ ఎక్కడ చేస్తారు? ఆ ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఎక్కడ చేస్తారు? ఏదైనా ప్రామినెన్స్ ఉండేటువంటి ప్లేస్ను సెలెక్ట్ చేసుకుంటారు, అవునా కాదు? ఒక మంచి ఉన్నతమైనటువంటి లేదా ప్రాముఖ్యత కలిగినటువంటి స్థలాన్ని ఎన్నుకుంటారు. మనం చూస్తున్నాం ప్రభుత్వాలు ఏమైనా కానీ కొన్ని పథకాలు ప్రారంభించేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఏదో ఒక మంచి ప్లేస్ను వారు ఎన్నుకుంటారు, అక్కడ దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రభువు మరి తన పరిచర్యలో ఈ సూచక క్రియలు అనేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడ ఎన్నుకున్నాడో ఆయన? ఏ ప్రాముఖ్యత లేనటువంటి స్థలాన్ని ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ మధ్య సతీష్ కుమార్ గారి కుమారుడు ప్రిన్స్, ఏం పేరు ఆయన పేరు? సాహస్ ప్రిన్స్, ఆయనను బహిరంగ పరిచర్యలోకి దింపాడు కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు? చిత్తూరు జిల్లాలో సతీష్ కుమార్ గారు ఎక్కడైతే మొట్టమొదట ప్రసంగం చేశారో అక్కడ సాహస్ ప్రిన్స్ కూడా మొదటి ప్రసంగం చేయడానికి వేదిక ఏర్పాటు చేశారనమాట. సో అంటే ఒక పరిచర్య ప్రారంభించేటప్పుడు ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి స్థలాన్ని ఎన్నుకోవడం మనం చూస్తాం. అయితే ప్రభు తన సూచక క్రియలను ప్రారంభించేటప్పుడు ఏ ప్రాముఖ్యత లేనటువంటి స్థలాన్ని ఆయన ఎన్నుకోవడం మనకు ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇందులో మనం గుర్తించవలసిన సంగతి ఏంటి అంటే, ప్రభు ఈ రెల్లు స్థలాన్ని, రెల్లు లాంటి స్థానాన్ని తన కార్యాలు చేయడానికి స్థావరంగా ఎన్నుకున్నాడు. రెల్లు స్థావరము ప్రభు యొక్క సూచన స్థావరంగా మారినట్లుగా మనం చూస్తాం. మనకు కపెర్నహూం గురించి బాగా తెలుసు, యెరూషలేం గురించి బాగా తెలుసు, ఇంకా ఇజ్రాయిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప పట్టణాల గురించి మనకు బాగా తెలుసు. కానీ కానా అనేది యోహాను సువార్తలో తప్ప మనకు ఎక్కడ కనబడదు, చాలా తక్కువగా పాత నిబంధనలో ఒకచోట కనబడదు. మరి అలాంటి ఏ ప్రాముఖ్యత లేని స్థానాన్ని ప్రభు ఎన్నుకోవడం వెనక ఒక గొప్ప ఉద్దేశము, ఒక గొప్ప ఆత్మీయ అర్థము కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు యొక్క పరిచర్యను గురించి యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనం చదువుతాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనంలో ప్రవచించినటువంటి వచనం ఇక్కడ మనకు కనబడుతుంది. విజయముందుటకు న్యాయ విధిని ప్రబలం చేయి వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు అనే మాట మనం చూస్తాం. ప్రభువు
ఆయన పరిచర్యలో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అంటే, విజయముందుటకు న్యాయ విధిని ప్రబలం చేయ వరకు నలిగిన రెల్లును మీవాడు. ఈ నలిగిపోయినటువంటి రెల్లు వంటి దానిని రెల్లు స్థావరం ఆయన ఎన్నుకున్నాడు అంటే, ఆయన బలహీనమైనటువంటి వాటిని విరిచేవాడు కాదు. బలహీనమైన వాటికి విజయమును అనుగ్రహించేవాడు. న్యాయ విధిని ప్రబలము చేయ వరకు దేవుడు బలహీనమైన రెల్లును ఆయన ఎన్నుకున్నాడు. నలిగిన రెల్లును, మకమకలాడుచున్న జనపనారును ఆయన కనుక ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన పరిచర్య ఒక బలహీనమైనటువంటి దాని నుండి, ఒక ప్రాముఖ్యత లేని దాని నుండి ప్రారంభమవుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇది దేన్ని సూచిస్తుంది అంటే, దేవుడు జరిగించబోయేటువంటి గొప్ప కార్యాలను ఆయన బలహీనమైనటువంటి వాటి నుండి ఆరంభిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. బెత్లెహేమును గురించి కూడా మనం చదువుతాం. బెత్లెహేము ఎలాంటి పట్టణము, అది ఎలాంటి గ్రామము? ఇది ఇశ్రాయేలులో అల్పమైనటువంటి గ్రామం. అలాంటి అల్పమైనటువంటి గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో 2-3 వచనాల్లో మనం చూస్తాము. ఆ బెత్లెహేమును గురించి మీకా ప్రవచిస్తూ అన్నాడు. ఏమన్నాడని, అది 5వ అధ్యాయము 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని బెత్లెహేమును గురించి మీకు ప్రవచిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలును ఏలబోవాడు ఎక్కడి నుండి వచ్చాడు? ఒక స్వల్ప గ్రామంలో నుండి వచ్చాడు. ఒక అల్పమైనటువంటి గ్రామంలో నుండి వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రభు ఈ భూమి మీద ఆరంభం, ఆయన పరిచర్య ఆరంభం ఎలాగో అలాగే ఆయన మానవ జీవితం ఆరంభం కూడా అలాగే. ఒక అల్పమైన గ్రామంలో నుండి ఆయన ఆవిర్భవించాడు. ఒక అల్పమైన గ్రామంలో నుండి తన పరిచర్యను ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా, అక్కడ కూడా మనకు బాగా పరిచయమైన మాటే. 1వ అధ్యాయం 26 నుండి 29 వరకు మనం చదివితే అక్కడ మనం చూస్తాము. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. మీలో అనేకులు గొప్ప వంశం వారు కాదు, జ్ఞానులు కాదు, గొప్పవారు కాదు, ఘనులు కాదు, ఏ యోగ్యత లేనటువంటి అల్పమైనటువంటి వారి ద్వారా దేవుడు జరిగించేటువంటి గొప్ప కార్యాలు, గొప్ప సూచక క్రియలు, అద్భుతాలు ఇక్కడ మనం చూస్తాం. కనుక దేవుడు ఈ రెల్లు వంటి వారిని వదిలిపెట్టేవాడు కాదు. ఈ అప్రాముఖ్యమైనటువంటి వాటికి దేవుడు ప్రాముఖ్యతను తీసుకొని వచ్చేవాడు. కానాకు అంతవరకు ఏ ప్రాముఖ్యత లేదు. ఎప్పుడైతే ప్రభు సూచక క్రియ చేశాడో అప్పుడు ఆ పట్టణానికి, ఆ గ్రామానికి ఎంతో ప్రాముఖ్యత వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక మనము అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనము రెల్లు వంటి వారమే కావచ్చు, బలహీనులమే కావచ్చు, నలిగిన స్థితిలో మనం ఉండవచ్చు, కానీ దేవుడు అలాంటి వాటిని ఎన్నుకొని వాటి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని అద్భుతాలకు, దేవుని సూచక క్రియలకు ఆ గ్రామము, ఆ రెల్లు స్థావరము ప్లాట్ఫామ్గా మారిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక మన జీవితంలో దేవుడు మన ద్వారా మనల్ని ప్లాట్ఫామ్గా చేసుకొని గొప్ప కార్యాలు చేయగలడు. మనం బలహీనమైన వారమే కావచ్చు, ఏ ప్రాముఖ్యత లేని వారం కావచ్చు, ఘనులం కాకపోవచ్చు, గొప్ప వంశపు వారం కాకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ కానా అనేది ఇది కొండ మీద ఉన్నటువంటి పట్టణం, అనగా ఎత్తైనటువంటి స్థలం. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలతో, పట్టణాలతో పోల్చుకుంటే ఇది ఎత్తైనటువంటి పట్టణంగా మనం గమనించవచ్చు అన్నమాట. అక్కడ 12వ వచనంలో మనం చదివితే, 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివితే, అటు తర్వాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి అని మనం చూస్తాం. ఇక్కడ తెలుగు బైబిల్లో కపెర్నహూమునకు వెళ్ళి అనేటువంటి మాట మనం చూస్తాం, కానీ ఇంగ్లీష్ బైబిల్లో
దే వెంట్ డౌన్ టు కపెర్నహూమ్ అని ఉంటుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి? వారు కానా నుండి కపెర్నహూముకు ఏం చేశారండి? దిగి వెళ్ళిది అని మనం చూస్తాం. అంటే కపెర్నహూముతో పోలిస్తే కానా అనేది ఎత్తైనటువంటి గ్రామము, ఎత్తుగా ఉన్నటువంటి గ్రామము అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. దీని అర్థం ఏంటి అంటే ప్రభువు చేసినటువంటి కార్యము అది ఎత్తైనటువంటి పట్టణం మీద చేసినటువంటి కార్యం, అనగా ఎత్తైనటువంటి కొండ మీద ఉన్నటువంటి గ్రామం మీద చేసినటువంటి కార్యము అని మనం చూస్తాం. ప్రభు మత్తయి సువార్తలో అన్నాడు కదా, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు అనే మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. అంటే అర్థం ఏంటి? ప్రభు కానాలో చేసిన కార్యము మరుగైందా? అది మరుగై ఉండడానికి వీలు. అక్కడ జరిగించినటువంటి సూచక క్రియ, అక్కడ చేసినటువంటి అద్భుతము అది అందరికీ వెళ్ళింది, అన్ని చోట్లకు వెళ్ళింది. ఇట్ వాజ్ కమ్యూనికేటెడ్ టు ఎవ్రీ వే. దేవుడు చేసిన కార్యము, దేవుని ద్వారా, ప్రభు ద్వారా ఆ గ్రామంలో జరిగినటువంటి కార్యము అది అందరికీ బహిర్గతమైంది. అది అన్ని పట్టణాలకు వెళ్ళింది, అన్ని పట్టణాలకు ప్రచురమైనట్లుగా మనం చూస్తాం. 11వ వచనంలో మనం చూస్తాము, ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. గాడ్స్ గ్లోరీ వాజ్ రివీల్డ్. ఆయన మహిమ బయలుపరచబడినట్లుగా మనం చూస్తాం. ఆ గ్రామంలో, ఆ గ్రామము ద్వారా ఆ మహిమ బయలుపరచబడింది. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ప్రభువు చేసినటువంటి కార్యము ఆ పట్టణం ద్వారా, ఆ గ్రామం ద్వారా అన్ని ప్రాంతాలకు, చుట్టుపక్కల ప్రాంతాలకు అది వ్యాపితమైనట్లుగా, విస్తరించినట్లుగా మనం చూస్తాం. మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు మన జీవితాల్లో జరిగిస్తున్నటువంటి కార్యం, మనలో ఆయన చేస్తున్నటువంటి కార్యాలు అవి మరుగై ఉండనేరు. అవి మరుగై ఉండడానికి వీల్లేదు. వాటిని ఏం చేయాలి? అవన్నీ చుట్టుపక్కల విస్తరించాలి. వాటన్నిటిని చుట్టుపక్కల మనం తెలియచేయవలసినటువంటి అవసరత ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక దేవుడు మన జీవితాల్లో ఏ కార్యం అయితే చేశాడో, ఏ క్రియ అయితే చేశాడో ఆ క్రియను మనము మరుగై ఉంచనేరాదు. దాన్ని మనం బహిర్గతపరచాలి. దేవుని మహిమను మనము లోకానికి చాటి చెప్పాలి. కనుక దేవుని కార్యాలు మనం మరుగా ఉంచడానికి, మన జీవితంలో జరిగిన రక్షణ కార్యం, మన జీవితాల్లో దేవుని ద్వారా అనుభవిస్తున్న ఆశీర్వాదాలు, మన జీవితాల్లో మనం చూస్తున్న అద్భుతాలు, మన జీవితాల్లో దేవుడు జరిగిస్తున్నటువంటి సూచక క్రియలు, వీటన్నిటిని మనం మూసిపెట్టుకోవడానికి వాటిని ఏం చేయాలి? వాటిని అందరికీ పంచాలి. అవి ప్రజలు చూచేలాగా మనం జీవించాలి. దేవుని మహిమ మన జీవితాల ద్వారా ఇతరులకు కనబడాలి అనేది ఇక్కడ మనం చూడవచ్చు. శిష్యులు అన్నాడు, ప్రభు మహిమను చూసి ఏం చేశారండి? వారు ఆ మహిమను ప్రచురించారు. వారు తమ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రకటించుటకు వెళ్ళిరి అని మనం చూస్తాం. అలాగే ప్రభువు లేచినప్పుడు ఆయన లేచిన సంగతిని స్త్రీలు చూసి ఏం చేశారండి? ఆ సంగతిని వారు వెళ్ళి శిష్యులకు తెలియజేశారు. కనుక మనం ఏదైతే చూసామో, దేవుని మహిమను ఏదైతే చూసామో, దేవుని కార్యాలను మనం కళ్ళారా ఏవైతే చూసామో వాటిని మనము మరుగు చేయడానికి వీలేదు. అవి మన జీవితాల ద్వారా, మన నడవడిక ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా అవి బహిర్గతం కావాలి. కనుక ఈ కానా అనేది మనకు 2 ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్పిస్తుంది. ఇది అల్పమైనదే కానీ దేవుని గొప్ప కార్యం చేయడానికి అది స్థావరంగా నిలిచింది. ఆ పట్టణంలో జరిగిన కార్యము అది మరుగై ఉండలేకపోయింది, అది అంతటా వ్యాపించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనము 2వ వచనంలో మనం చదివితే, యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరే అని మనం చూస్తాం. మరియను గురించి ఇక్కడ మనం చదువుతున్న మాట ఏంటంటే, మరియ ఎలా పరిచయం చేయబడిందండి? యేసు తల్లి అక్కడ ఉండెను అని మనం చూస్తాం. ఇక్కడ దేవుడు పిల్లలకు మనకు ఇస్తున్న ఒక గొప్ప పాఠం తెలియజేస్తుంది. మామూలుగా ఎవరి పేర్లైనా రాసేటప్పుడు రాసిన తర్వాత ఏం చేస్తారు? కింద
సన్ ఆఫ్ అని రాస్తారు, లేదా డాటర్ ఆఫ్ అని రాస్తారు. కానీ ఇక్కడ ఎలా రాయబడింది? మేరీ మదర్ ఆఫ్ జీసస్ అని రాయబడింది. ఇది రివర్స్ అయిందనమాట. అంటే ప్రభువు ద్వారా మరియకు పేరు వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రుల ద్వారా సాధారణంగా మనకు ఆస్తి సంక్రమిస్తుంది. తల్లిదండ్రుల ద్వారా మనకు కొన్నిసార్లు పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుంటాం. కానీ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఏమొస్తుంది? పిల్లల ద్వారా కూడా తల్లిదండ్రులకు పేరు ఐడెంటిఫికేషన్ అనేది. సో జనరల్గా మనం స్కూళ్ళలో ఈ ఐడెంటిఫికేషన్ చూస్తాం కదా. ఎప్పుడన్నా పేరెంట్స్ స్కూల్కి వెళ్ళినారనుకో ఏం చెప్తారు? ఏమని పరిచయం చేసుకుంటారు? నేను రఘుయ్యల వాళ్ళ డాడీని, మా పిల్లోడు ఉన్నాడని. అంటే నేను సామాన్యను, నేను సివిల్ ఇంజనీర్ను అని పరిచయం చేసుకుంటామా? కాను, అది సాధ్యం కాదు. కాబట్టి అలాగే ఇక్కడ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు మహిమ, పిల్లల ద్వారా తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు, పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఐడెంటిఫికేషన్, గుర్తింపు అనేది ఇక్కడ మనం చూస్తాం. కనుక మనం తల్లిదండ్రుల ద్వారా ఎంతసేపు మనం అది కావాలి ఇది కావాలి అని మనం వారిని టార్చర్ చేయడం కాదు. మన ద్వారా తల్లిదండ్రులకు ఏమొస్తుంది, మన ద్వారా తల్లిదండ్రులకు ఎంత ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఎంత గుర్తింపు వస్తుంది, మన తల్లిదండ్రులకు మనం ఏం వెలగబెడుతున్నాం అనేది మనం ఆలోచించాలి. సో కాబట్టి తల్లిదండ్రులకు మనము పేరు తీసుకొని రావడం, ఇక్కడ యేసు తల్లి అక్కడ ఉండేను అని మనం చూస్తాం, మరియ కుమారుడు అక్కడ ఉండేను అని చెప్తే చాలా చోట్ల ఇలాంటి విషయాలు మనం చూస్తాం. కనుక మన తండ్రి మన ద్వారా ఐడెంటిఫై కావాలి, మన తండ్రి మన ద్వారా గుర్తింపు పొందాలి, మహిమపరచబడాలి. అది ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం. దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, అక్కడ నెబుకద్నెజర్ ఏమన్నాడండి? దానియేలు దేవుడే దేవుడు. కాబట్టి దానియేలు దేవుడు అని దేవుడు దానియేలు ద్వారా బహిర్గతపరచబడ్డాడు. అలాగే అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు అని అబ్రహాము ఇసాకు యాకోబుల ద్వారా దేవుడు ఐడెంటిఫై అయ్యాడు. కనుక దేవుడు మన ద్వారా లోకంలో బహిర్గతపరచబడాలి, మన ద్వారా ఆయనకు మహిమ రావాలి, మన ద్వారా మన తల్లిదండ్రులకు ఐడెంటిఫికేషన్, మహిమ అనేది రావాలి అని మనం చూస్తాం. కనుక మన తల్లిదండ్రులకు మనం ఏ పేరు తీసుకొస్తున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. ఇక తర్వాత 2వ వచనంలోనే మనం చూస్తే 3వ తలంపు మనం చూస్తాం. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అని మనం చూస్తాం. ప్రభువుకు ఆహ్వానం అనేది ఆ వివాహం ఇంటి వారు చేసిన గొప్ప పని. దేవుని వారు ప్రభువును ఆహ్వానించారు, ఆయన శిష్యులను ఆహ్వానించారు. తద్వారా వారికి తెలియకుండానే రాబోయేటువంటి అవసరతను వారు తీర్చుకున్నటువంటి వారు కన్నా. కనుక దేవుడు మన జీవితాల్లో ఆహ్వానింపబడితే మనకు తెలియకుండానే మనకు రాబోయే కొరతలు, రాబోయేటువంటి కష్టాలను ఆయన తీరుస్తాడు. ప్రభు అక్కడ ఆహ్వానించబడ్డాడు కాబట్టి ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ కొరత తీరిపోయింది. ఆయన శిష్యులు అక్కడికి వచ్చారు కాబట్టి ఆ రాతి బాణలను వారు నీళ్లతో నింపారు. కనుక దేవుడు ఆ వివాహానికి ఆహ్వానింపబడడం అనేది గొప్ప పని. వారు ఆ కుటుంబం వారు చేసినటువంటి ఒక వైజెస్ట్ థింగ్గా మనం, తెలివైనటువంటి పనిగా మనం ఆలోచన. ఈ భూమి మీద మనం చేదగ్గ అత్యంత తెలివైన పని ఏంటంటే ప్రభువును మన జీవితాల్లోనికి ఆహ్వానించడం, మన ప్రెమిసెస్లోనికి ఆహ్వానించడం, మన కుటుంబాల్లోనికి ఆయనను ఆహ్వానించడం. చాలాసార్లు మనం దేవుణ్ణి బయటే ఉంచుతున్నాం కదా, ఆయనను మన ఇంటి బయటే, మన డోర్ బయటే, మన హృదయం బయటే ఉంచుతాం. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన తట్టుచున్నాడు. ఒకవేళ ఆయనకు ఫ్రీ యాక్సెస్ ఉండి, లేకపోతే ఒకవేళ మనం ఆయనను లోపల ఉంచి ఉంటే ఆయన తట్టేవాడు కాదు. ప్రకటన 3:20లో మనం చదువుతాం కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టచ్చు. ఒకవేళ ఆయన లోపలికి ఆహ్వానింపబడి ఉండింటే ఆయన ఇంకా తట్టే అవసరత ఆయనకు లేదు. కనుక ప్రభువును మనం బయట పెట్టకుండా ఆయనను లోపలికి ఆహ్వానించడం, మన కుటుంబంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించడం అనేది అది తెలివైనటువంటి చర్యగా మనం గుర్తుంచుకోవాలన్నమాట.
ఇక తర్వాత 3వ వచనంలో మనం చూస్తాము, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఆ వివాహంలో ద్రాక్షారసము అయిపోయినట్లుగా మనం చూస్తాం. ద్రాక్షారసము అనేది వివాహంలో ఎంతో ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి. ఈ రోజుల్లో చికెన్ బిర్యానీ ఎలాగో ఆ రోజుల్లో ద్రాక్షారసము అలాగా. ఈ యొక్క వివాహంలో బిర్యానీ పెట్టినారంటే ఆ వివాహం చాలా గ్రాండ్గా జరిగినట్లు. అదే పప్పన్నం పెట్టినారు, ఒక లడ్డు ముద్ద వేసినారు, ఇంత మిక్చర్ వేసినారు అనుకోండి, జరిగింది బాగానే జరిగింది అంటారు. కానీ బాగా నాన్ పెట్టినారు, రుమాలి రోటి పెట్టినారు, బిర్యానీ పెట్టినారు, మటన్ కర్రీ పెట్టినారు, ఇంకా ఐస్ క్రీమ్ పెట్టినారు, ఫ్రూట్ సలాడ్ పెట్టినారు, ఇంకా తర్వాత డబుల్ కా మీటర్, ఇంకా ఇవన్నీ పెట్టినారు అనుకోండి, పెళ్ళి ఏం జరిగింది అని చెప్తారు. అవునా కదా? ఆ పెళ్ళి యొక్క ఏమంటారు దాన్ని, ఆ పెళ్ళి యొక్క వైభవము అనేది దేని ద్వారా బయలుపడుతుంది? ఆ పెళ్ళిలో పెట్టినటువంటి భోజనం ద్వారా బయలుపడుతుంది. ఒకవేళ ఇలా పెళ్ళి మధ్యలో వచ్చిన అతిథులకు సరిపోకుండానే భోజనం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? వచ్చిన వారందరూ ఆ ఇంటి వారిని ఏం చేస్తారు? అసలు ఎంతమంది వస్తారో తెలుసుకునేది లేదా, లెక్క వేసుకునేది లేదా, ఎస్టిమేషన్ సరిగా లేదు, వచ్చిన వాళ్ళకు భోజనం కూడా పెట్టలేకపోతే ఎందుకు పిలుచుకోవాలి అని నానా మాటలు అంటారు. కాబట్టి వివాహంలో భోజనము సమృద్ధిగా ఉండడం అనేది చాలా అవసరం. ఒకవేళ షార్టేజ్ వచ్చిందంటే ఆ ఇంటికి అది అవమానం, ఆ ఇంటి గౌరవానికి అది భంగం. అలాగే ఆనాడు ద్రాక్షరసం అయిపోయిందంటే ఆ వివాహపు ఇంటికి వారి యొక్క గౌరవానికి అది భంగం, వారికి అది అవమానం. అలాంటి అవమానము ఆ ఇంటికి ఎదురైనట్లుగా మనం చూస్తాం. ద్రాక్షరసం అయిపోయింది, ఆ వివాహంలో ద్రాక్షరసము అయిపోయింది. బైబిల్ గ్రంథంలో ద్రాక్షరసము ఇంకొక దానికి గుర్తుగా మనకు కనబడుతుంది కదా. బైబిల్లో ద్రాక్షరసం దేనికి గుర్తుగా ఉంది? ద్రాక్షరసం దేనికి గుర్తుగా ఉంది? అనా వ్యాధిగ్రస్తులను బాగు చేయడానికి, ఇంకా సంతోషానికి, కృత నిబంధనలో ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉంది. అలాగే వీటన్నిటికీ భిన్నగా లేదా ఓవరాల్గా ద్రాక్షరసము అనేది సంతోషానికి గుర్తు అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథంలో 10వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ ద్రాక్ష చెట్టు ఒక మాట చెప్తుంది కదా, ఒక ఉపమానం మనం అక్కడ చూస్తాము. చాలా తమాషా కథ అక్కడ మనకు కనబడుతుంది. చెట్లన్నీ వెళ్ళి అడవిలో ఉన్నటువంటి వివిధ చెట్ల దగ్గరికి వెళ్ళి మా మీద రాజుగా ఉండు అని అడుగుతూ ఉంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా సమాధానం చెప్తుంది. 9వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. 9వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఒలివ చెట్టు గురించి, 10వ వచనంలో అంజూరపు చెట్టు గురించి, తర్వాత 12వ వచనంలో ద్రాక్షవల్లి గురించి మనం చదువుతాం. అప్పుడు 13వ వచనంలో ద్రాక్షవల్లి ఏం చెప్తుందో చూడండి. 13వ వచనంలో, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను ఇక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఒకటకు నేను వచ్చేదనా అని మనం చూస్తాం. పిల్లలు ఇక్కడ అబీమెలెకు ఒక గొప్ప ఉపమానం, ఒక మంచి కథ చెప్పాడు, చాలా తమాషా కథ. ఆ కథలో చెట్లన్నీ వెళ్ళి అంజూరపు చెట్టు దగ్గరికి, అలాగే ఒలివ చెట్టు దగ్గరికి, దేవదారు చెట్టు దగ్గరికి, ద్రాక్ష చెట్టు దగ్గరికి, తర్వాత కంప చెట్టు దగ్గరికి వెళ్ళి. సో మంచి మంచి చెట్లన్నీ రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి ఇష్టపడడం లేదు, కేవలం కంప చెట్టు మాత్రమే నేను మీ మీద నాయకునిగా ఉంటాను. ద్రాక్ష చెట్టు, ఆ సందర్భంలో ద్రాక్ష చెట్టు పలికిన మాట ఏంటంటే, దేవునిని మానవులను దేని వలన సంతోషపెట్టుదునో ఆనా ద్రాక్షారసం ఇవ్వకుండా నేను మాని. సో ద్రాక్షారసం అనేది దేన్ని సూచిస్తుంది? అది దేవుణ్ణి మానవులను సంతోషం. ఈ వివాహంలో ద్రాక్షారసం అయిపోయిందంటే ఏమైపోయిందని? సంతోషం. వివాహంలో ఆనందం అయిపోయింది, వివాహంలో సంతోషం అయిపోయినట్లుగా మనం చూస్తాం. వివాహంలో సంతోషం ఎప్పుడు అయిపోయింది? ద్రాక్షరసం అయిపోయినప్పుడు, ఆహారం అయిపోయినప్పుడు సంతోషం. అలాగే వైవాహిక జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా ఈ సంతోష కొరత అనేది మనకు సాధారణంగా కనబడుతుంది అన్నమాట.
అలాంటి సందర్భంలో మరియా ప్రభు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ద్రాక్షరసం అయిపోయింది, సంతోషము లేదు అని మరియా ప్రభువుకు చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ సమయంలో ప్రభు అన్నాడు, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అని అన్నాడు. ప్రభు ఎందుకు అలా చెప్పి ఉండొచ్చు? నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అని ఎందుకు చెప్పి ఉండవచ్చు? ఆ ఇంటిలో ద్రాక్షరసం అయిపోయింది, ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది అని మరియా చెప్పగానే వచ్చి తల్లి చెప్పింది కదా అని వెంటనే ఆయన అక్కడ అద్భుతం చేసి ఉండవచ్చు కదా. ఎందుకు ఆయన వేచి ఉన్నాడు? ఎందుకు ఆయన మరియను ఆపాడు? ఎందుకు అంటే బహుశా ఆ ఇంటి వారు ఆ సమస్యను గుర్తెరగాలి. అక్కడున్న వివాహానికి చేరువచ్చిన వారందరూ ఆయన చేయబోయేటువంటి కార్యాన్ని గురించి తెలుసుకోవాలి. ఊరికే మరియా చెప్పగానే ఆయన గదిలోనే ద్రాక్షారసం చేసి పంపిస్తే వారికి ఏం అర్థం కాదు కదా, ఇది మేము పెట్టుకున్న ద్రాక్షారసమేలే, మేము తెచ్చుకున్న ద్రాక్షారసమేలే అని అనుకుంటారు. అందుకే సమస్య వారికి తెలియదు. సమస్యను ఎవరు తీసుకుని రావాలి ప్రభు దృష్టికి? సమస్య ఎవరైతే ఎదుర్కోబోతున్నారో వారు తీసుకుంటారు. అందుకే ప్రభు మరియతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అలాగే ప్రభు యొక్క దైవ కార్యం, ఆయన దైవ చిత్తం, అలాగే ఆయన సమయము అవన్నీ ఆయన ఆధీనంలో, తండ్రి ఆధీనంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అది తల్లి ఆధీనంలో కాదు కదా, మళ్ళీ తల్లియే చెప్తే కాదు, మరే చెప్తే కాదు ఆయన చేయాల్సింది, తండ్రి ఆధీనంలో ఉన్నాడు. కాబట్టి తండ్రి సమయం ప్రకారం, తండ్రి చిత్తం ప్రకారం ఆయన చేయడానికి వేచి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక మొత్తానికి ఆ సీన్ అంతా అయిపోగానే ఇక మరియా చేసేది ఏం లేక ఆమె చెప్పిన మాట ఏంటంటే 6వ వచనంలో, ఆయన మీతో చెప్పునది చేయుడు, ఆయన మీతో చెప్పునది చేయుడు. ఈ మాటల గురించి మనం చాలాసార్లు చాలా రకాలుగా ధ్యానం చేస్తున్నాం. ఆయన మీతో చెప్పునది చేయుడు, నా సమయం ఇంకా రాలేదు, ఆయన మీతో చెప్పునది చేయుడి, ద్రాక్షారసం గురించి, వీటన్నిటి గురించి చాలా రకాల ధ్యానాలు మనం వింటుంటాం. అయితే అవన్నీ మనం సాధారణంగా వింటుంటాం కాబట్టి వాటి గురించి మనం ఆలోచించేయడం లేదు. అయితే ప్రభు గురించి మరియ పలికినటువంటి మాట ఏంటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడు. ఆ మాట శిష్యులను గురించి, పరిచారకులను గురించి చూచి చెప్పినట్లుగా మనం చూస్తాం. పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడు. ఆయన మీతో చెప్పునది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ద్రాక్షరసం వస్తుంది, కొరత అనేది తీరుతుంది. మరి ప్రభు ఏం చెప్పాడు ఈ భాగంలో? ఆయన మీతో చెప్పునది చేయడం అన్నాడు కదా. మరి ఆయన ఏం చెప్పాడు అనేది మనం ఆలోచించేస్తాం. ప్రభువు చెప్పినటువంటి 3 మాటలు ఈ భాగంలో, ఈ భాగాన్ని అలాగే 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు, వారుగాక స్త్రీలకు, వారుగాక పిల్లలకు, అనేక మందికి పంచినటువంటి ఆ సందర్భాన్ని కూడా మనము ఈ రెండింటిని ప్యారలల్గా మనం స్టడీ చేయాలి. మనము కొరతలో నుండి సమృద్ధిలోనికి రావాలంటే ఆయన మీతో చెప్పినది చేయాలి. మరి ఆయన ఏం చెప్పాడో 3 మాటలు మనం ఈ భాగంలో మనం చూస్తాం. ప్రభువు చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటండి? ప్రభు చెప్పిన మొదటి మాట ఏంటి? ఏం చెప్పాడండి? బాణలు నీళ్లతో నింపుడి అనే మాట మనం చూస్తాం. సో ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే నింపండి, నింపుడి అనే మాట ప్రభు చెప్పాడు. 7వ వచనంలో మనం చూస్తాము, ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా. నింపండి, ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే నింపండి, ఫిల్లింగ్. మొదటి మాట ఏంటంటే నింపండి. ప్రభు ఏమన్నాడు? మీరు ఆ రాతి బాణలు నీళ్లతో నింపండి. ఇక్కడ నింపడము అంటే మనము 2 రకాలుగా మనం ఇక్కడ ఆలోచించాలి. మొదటిది ఏంటంటే ఫిల్ ద ఎంప్టీనెస్. 6వ వచనంలో మనం చూస్తాం, యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టున 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. ఈ రాతి బాణాలన్నీ ఎలాంటివి? ఇవి నిండువే, ఖాళీవే? ఖాళీ రాతి బాణాలే కదా, ఖాళీవే.
ఆ ఖాళీ బాణలను నింపుడి అని ప్రభు చెప్తున్నట్లుగా చూస్తాం. ఖాళీని నింపండి. ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే ఖాళీగా ఉన్న రాతి బాణలను నింపండి. కనుక మనము సమృద్ధిలోనికి రావాలి అంటే, సంతోషంలోనికి మనం రావాలంటే మొట్టమొదటి ఏం చేయాలండి? ఖాళీని నింపాలి. అక్కడ ఖాళీ ఏదైతే ఉందో ఆ ఖాళీని అంతటిని వారు నింపినట్లుగా 6 రాతి బాణాలు ఖాళీగా ఉన్నాయి, వాటన్నిటిని నింపివేసినట్లుగా మనం చూస్తాం. ఈ రాతి బాణాలు వారు శుద్ధీకరణ ఆచారం కోసము పోయేసుకున్నటువంటి రాతి బాణాలు, వాటిని ఆ ఖాళీగా ఉన్న వాటిని నింపినట్లుగా మనం చూస్తాం. కనుక పిల్లరా, మన జీవితంలో కూడా మనము సమృద్ధిలోనికి రావాలి అంటే, సంతోషంలోనికి మనం రావాలంటే, ఫ్రమ్ ఎంప్టీనెస్ టు అబండెన్స్, ఆ అబండెన్స్లోనికి మనం రావాలంటే ఏం చేయాలి? మొదట ఆ ఎంప్టీగా ఏదైతే ఉందో దాన్ని మనం నింపాలి. మన జీవితంలో ఖాళీగా ఏదైతే ఉందో ఆ ఖాళీని మనం నింపాలి. గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ను మనం పూరించాలి. కనుక ఏది వెలితిగా ఉందో మన జీవితంలో ఆ వెలితిని మనం గుర్తించగలిగితే అది సమృద్ధికి మొట్టమొదటి మెట్టుగా మనం గమనించాలి. దేవుడు మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తాడు. అయితే మొదట మనలో ఏది ఖాళీగా ఉంది, ఎక్కడ మనం తక్కువ పడ్డాము, ఏది మనలో వెలితి ఉంది, అసలు మనకి ఏం కావాలి, దేన్ని మనం నింపాలి అనేది మనం అర్థం చేసుకోవాలి, దాన్ని మనం గుర్తించగలగాలి. కనుక మనము ఖాళీని గుర్తించగలిగితే, ఫైండ్ ద ఎంప్టీనెస్ ఇన్ యూ, ఫైండ్ ద గ్యాప్. చాలాసార్లు మనం కొరతల్లో ఉన్నాము, అసమృద్ధిలో ఉన్నాము. కారణం ఏంటంటే మనలో చాలా ఖాళీలు ఉన్నాయి. మన జీవితంలో చాలా ఏరియాస్ ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్న ఏరియా ఏంటో, ఆ వెలితిగా ఉన్న ఏరియా ఏంటో మనం గుర్తించాలి. మార్క్స్ వార్తలో మనం ఒక మాట మనం చూస్తాము. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో అనుకుంటాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 51వ వచనంలో ఈ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తుంటే ప్రభు ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చి ఏమన్నాడని 51వ వచనంలో, నేను నీకేమి చేయకూడదు, అసలు నీకేం కావాలి, నీ నీడేంటి, నీ ఎంప్టీనెస్ ఏంటి, నీ గ్యాప్ ఏంటి, నీ లైఫ్లో ఉన్నటువంటి వెలితి, ఆ కొరత ఏంటో అది గుర్తించండి. ఫస్ట్ గుడ్డివాని గురించి ప్రభు ఏమన్నాడు? నేను నీకేమీ చేయలేదు. ప్రభు వాడు గుడ్డివాడని తెలియదా? ప్రభువుకు తెలుసు. అయితే వాని అవసరత ఏంటో ప్రభు చూస్తాడు. వాని అవసరత ఏమని గుర్తించాడు. మన ఖాళీ ఏంటి, మన జీవితంలో మనం కొరతగా ఉన్నది, ఆ ఎంప్టీనెస్ను మనం గుర్తించాలి. మన జీవితంలో ఏ ఏరియాలో, ఏ రంగంలో మనం వెనుకబడి ఉన్నాము, ఏ రంగంలో గ్యాప్ వచ్చింది, ఏ విషయంలో మనం కొరతగా ఉన్నాం, వెలితిగా ఉన్నాం, స్పిరిచువల్గానా, ఫ్యామిలీ పరంగానా, లేకపోతే కెరీర్ పరంగానా, ఫినాన్షియల్గానా, ఎక్కడ మనం వెలితిగా ఉన్నామో ఆ వెలితిని మనం గుర్తించాలి. ఏ కొరత మనకుంది, అక్కడ ఏం కొరత ఉంది? ద్రాక్షరసం కొరత. మన జీవితంలో మరి కొరత ఏంటి? సంతోషం కొరత ఉందా? సమాధానం కొరతగా ఉందా? ఖాళీ ఏంటి? జాయ్, పీస్, లవ్. కొన్నిసార్లు ప్రేమ వెలితిగా ఉంటుంది, సమాధానం వెలితిగా ఉంటుంది, క్షమాపణ వెలితి. జీవితంలో ఏ వెలితి మనం కలిగి ఉన్నామో దాన్ని మనం గుర్తించగలిగితే అది మన సమృద్ధికి మొట్టమొదటి మెట్టు అని మనం గుర్తించాలి. మన జీవితంలో ఏ రంగాలలో ఏ వెలితి, ఏ ఖాళీ ఉందో అది గుర్తించకుండా మన ఊరికి మనకు జీవితం సంతోషంగా ఉండాలి, జీవితం ఆనందంగా ఉండాలి, జీవితంలో సమృద్ధి అనుభవించాలి అని అనుకుంటుంటే దానివల్ల ప్రయోజనం. కనుక మనల్ని మనం ఒకసారి మన జీవితాన్ని అవలోకనం చేసుకోవాలి, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఆ వెలితి కలిగి ఉన్నామో దాన్ని మనం గుర్తించాలి. ప్రభు ఆ ఖాళీగా ఉన్న వాటిని ఏం చేయమన్నాడు?
నింపండి. నింపాలంటే ముందు ఖాళీ ఎంత ఉందో అది తెలియాలి కదా. కాబట్టి ఖాళీగా ఉన్నదాన్ని మనం గుర్తించాలి. ఆ తర్వాత రెండవదిగా మనం చూస్తాము, ఆ ఖాళీగా ఉన్న వాటిని ఏం చెప్పాడు? నీళ్ళతో. రెండవ మాట ఏంటంటే మన దగ్గర ఏమి అవైలబుల్గా ఉందో దాంతో మనం నింపాలి. ఫిల్ ద ఎంప్టీనెస్ అని మొదట మనం చూసాం. రెండవది ఫిల్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. మీ దగ్గర ఏముందో దానితో. ఆ రాతి బాణలను దేంతో నింపమన్నాడు ప్రభు? కొద్ది యాడో ద్రాక్షరసం అప్పు తెచ్చి నింపమనలేదు కదా, లేకపోతే లేని దాన్ని తెచ్చి నింపమనలేదు. దేంతో నింపమన్నాడు? నీళ్ళతో. వారి దగ్గర నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళతో వాటిని కనుక మన దగ్గర ఏముందో దానితో మనము నింపడం నేర్చుకోవాలి. మన దగ్గర ఉన్న వనరులను మన ఖాళీని పూడ్చడానికి మనం ఉపయోగించాలి. మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ దేవుడు ఇచ్చినటువంటి వాటిని వినియోగించడం మనం నేర్చుకుంటే దేవుడు మన ఖాళీలను వాటి ద్వారానే పూడుస్తాడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి వచనాల నుండి మనం చదివితే అక్కడ ఒక విధవరాలు ఎలీషా దగ్గరికి వచ్చింది కదా. ఎవరు ఆ విధవరాలు? ఎలీషా శిష్యుని యొక్క భార్య. ఆయన శిష్యుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుల వారు వచ్చి ఆమె కుమారులను పట్టుకొని పోవడానికి, దాసులుగా పట్టుకొని పోవడానికి, అప్పుడు ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నా పెనిమిటి ఎంత భక్తిపరుడో నీకు తెలుసు. ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా 2 కుమారులను తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు నా అప్పులు తీర్చే మార్గం ఏంటి అని అడిగినారు. అప్పుడు ఎలీషా చెప్పిన మాట ఏంటంటే ఏం చెప్పాడు అన్న? దానికంటే ముందు ఇంకా ఒక మాట చెప్పాడు. దానికంటే ముందు ఇంకొక మాట చెప్పాడు. నీ ఇంటిలో ఏముంది? చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, 4వ అధ్యాయము 2వ వచనంలో ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజు. నీ ఇంట్లో ఏముంది, నీ దగ్గర ఏముంది, ఫస్ట్ అది నాకు చెప్పు. ఎక్కడో లేని దానికోసం కాదు, అప్పులు తీరాలంటే డబ్బు కావాలి. లేని డబ్బు ఎక్కడి నుంచి తెస్తాను? ఫస్ట్ నీ దగ్గర ఏముందో అది చెప్పు. అప్పుడు ఏం చెప్పింది ఆ స్త్రీ? ఏమన్నది ఆమె? నా ఇంట్లో ఒక నూనె కుండ, ఓకే, ఆ నూనె కుండనే వాడు, ఆ నూనెని నీవు ఉపయోగించు. కనుక పిల్లరా, మన దగ్గర ఏముందో దేవుడు దాని ద్వారానే అద్భుతాలు చేయాలి. ప్రభువుకు మనము మన దగ్గర ఉన్న వాటిని ఇవ్వగలిగితే, మన దగ్గర ఉన్న వాటిని వినియోగించడం స్టార్ట్ చేస్తే దేవుడు వాటి ద్వారానే మల్టిప్లై చేయగలడు. వాటి ద్వారానే అబండెన్స్ను క్రియేట్ చేయగలడు, సమృద్ధిని ఆయన సృష్టించగలడు. మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులకు పంచినటువంటి సూచన, గొప్ప అద్భుతం అక్కడ మనం చూస్తాం. అక్కడ కూడా ప్రభు ఏమన్నాడు? మీరే వారికి భోజనం పెట్టండి అంటే వాళ్ళు ఏమన్నారు? ఇంతమందికి మేము పెట్టాలంటే మా దగ్గర ఏముంది? మా దగ్గర ఏమి లేదు, మా దగ్గర చాలా కొరత ఉంది అని అన్నారు. అప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట చూడండి, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 38వ వచనం. మార్కు 6:38లో మీ వద్ద ఎన్ని రొట్టెలు? ఫస్ట్ మీ దగ్గర ఏముందో అది చెప్పండి. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఆ రొట్టెలు నాకు. కాబట్టి పిల్లరా, మన దగ్గర ఏముందో అది ఫస్ట్ మనం ప్రభుకి ఇవ్వడం, వాటితో మన ఖాళీలను పూడ్చడం. మనం ఫిల్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్, ఫిల్ ద గ్యాప్, ఫిల్ ద ఎంప్టీనెస్ విత్ వాట్ ఎవర్. దేవుడు మనకిచ్చిన వనరు ఏదైతే ఉందో దాన్ని మనం వాడగలిగితే, దానితో మన ఖాళీలు, మన వెలితి పూడ్చగలిగితే దేవుడు అందులోని సమృద్ధిని, ఈ 5 రొట్టెలను ఏం చేశాడండి? వాటిని మల్టిప్లై చేశాడు. కొన్ని వేల మందికి సరిపోయినటువంటి ఆహారంగా ఆ 5 రొట్టెలను ఆయన రెట్టింపు చేశాడు. ఒక నూనె కుండెను ఏం చేశాడు దేవుడు? దాన్ని మల్టిప్లై చేశాడు. ఆమె దగ్గర ఉన్న కుండలన్నీ, తన పొరుగు వారి దగ్గర తెచ్చుకున్న కుండలన్నీ నింపేలాగున ఆ నూనెను దేవుడు రెట్టింపు చేసినట్లుగా మనం చూస్తాం. కనుక పిల్లరా, దేవుడు మన దగ్గర ఉన్న వాటిని వినియోగించుకోవడానికి ఆయన
ఇష్టపడతాడు. మనకున్న వాటిని వినియోగిస్తే దేవుడు వాటిని ఎన్నో రెట్లుగా అభివృద్ధి చేస్తాడు. మనకున్న దాన్ని మనం వాడగలిగితే మనకున్న వెలితి, మనకున్న కొరతను ఆయన పూడ్చడానికి సిద్ధంగా. కనుక నీ వెలితి ఏంటో ఫస్ట్ మనం గుర్తించాలి. జీవితంలో ఎక్కడ వెళ్తున్నావు? ఉద్యోగ సాధనలో ఏంటి వెలితి? ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోవడానికి వెలితి ఏంటి? కుటుంబ జీవితంలో వెనుకబడిపోవడానికి వెలితి ఏంటి? ఆ వెలితిని మనం గుర్తించగలగాలి, దాన్ని ఫిల్ చేయగలగాలి, మన దగ్గర ఉన్న దానితో మనం నింపగలగాలి. అయితే మనకున్న వనరులతో మన ఖాళీలు నింపాలంటే మనం మొట్టమొదటిగా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో నింపబడాలి. మన జీవితంలో మిగిలిన ఏ రంగాలను నింపాలన్నా మొట్టమొదటిగా మనము ఒక విషయంతో లేదా ఒక వ్యక్తితో నింపబడాలి. ఎవరైనా ఆత్మతో మనం నింపబడాలి. కాబట్టి మూడవ నింపుదల ఏంటంటే, ఈ నింపడంలో మూడవ తలంపు ఏంటంటే బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఫస్ట్. మనము ఆత్మచేత మొదట నింపబడాలి, అప్పుడు మిగిలిన ఖాళీలన్నీ పూర్తి అవుతాయి. ఆత్మచేత నింపబడకపోతే మిగిలినవన్నీ ఖాళీలే, అంత గ్యాప్స్, అంత వెలితి ఉంటే ఏమవుతుంది? ఖాళీ ఉంటే ఏమవుతుందండి? ఖాళీ ఉంటే ఏమవుతుంది? గాలి ఉంటుంది కదా. గాలి అంటే దయ్యం కదా, గాలి పట్టింది అంటారు కదా. పల్లెటూరులో గాలి పట్టింది అని అంటే, గాలి అంటే ఏంటి? దయ్యం పట్టింది అని అర్థం. మన జీవితంలో కూడా ఖాళీలు ఉన్నాయంటే అక్కడ గాలి వచ్చి కూర్చుంటుంది, దయ్యం వచ్చి కూర్చుంటుంది. ప్రభు ఒక ఉపమానం చెప్పాడు కదా మార్క్స్ వార్తలో. ఒక ఇల్లు బాగా పూర్తిగా ఊడ్చబడింది, చాలా శుభ్రంగా ఊడ్చబడింది. ఇక ఆ ఇంటిలో ఏం లేవు, ఆ ఇల్లు అంతా ఏముంది? ఖాళీ. అప్పుడు ఆ ఖాళీ ఇల్లును చూసి దయ్యం అనుకుందండి, ఈ ఇల్లు ఇంకా ఖాళీగా ఉంది, కాబట్టి ఏం చేస్తాను, నేను వెళ్ళి నాకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను తీసుకొని వస్తాను, అందరం కలిసి ఇంట్లో ఉంటారు. ఏ ఇల్లు ఖాళీగా ఉంటుందో ఆ ఇంట్లో దయ్యాలు. మన జీవితంలో కూడా ఎక్కడైతే ఖాళీగా ఉంటామో అక్కడ అపవాది సాతాను తిష్ట వేసుకుంటాడు. అందుకే ఆ ఖాళీ లేకుండా ఉండాలంటే మనం నింపుతూ ఉండాలి. మరి అలా నింపబడాలంటే మొట్టమొదటిగా మనం ఆత్మతో నింపబడాలి, ఆత్మపూర్ణులం కావాలి. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అన్నమాట. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడిగా అంటే అర్థం ఏంటి? ఆత్మచేత ఆయన నింపబడ్డాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో మనము ఏ ఏరియాలో ఖాళీలను నింపాలనుకున్నా మొట్టమొదట మనము ఆత్మచేత నింపబడాలి. అందుకే ఎఫెసీ పత్రికలో ఒక మాట మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాట మనం చూస్తాం. కనుక ప్రియులారా, ఆత్మచేత మనం నింపబడాలి. మనం ఎలా ఆత్మపూర్ణులం కావాలో మీరు తర్వాత ధ్యానం చేయవచ్చు. దేవుని ఆత్మచేత మనం నింపబడితే మన జీవితంలో దాదాపు అన్ని అంశాలలో నింపబడడానికి అవకాశం ఉంది. కనుక ఆత్మపూర్ణులను కావాలి. సో నింపండి ఏంటి? ఖాళీలను నింపండి. రెండవది, మీకేముందో దాంతో నింపండి. మూడవది, మొదటగా ఆత్మచేత నింపబడండి. కనుక ఈ 3 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రాతి బాణలను వారు నింపారు, ప్రభు నింపండి అని చెప్పాడు. మన జీవితంలో కూడా ఆ నింపుదల, వారు అంచుల మట్టుకు ఆ బాణలను జీవితంలో మనం కూడా అంచుల మట్టుకు తొనికిసలాడేటట్లుగా నింపబడితే అది ఎంతో ఆశీర్వాదం, అది సమృద్ధి వైపు మనల్ని కీర్తనకాడు అన్నాడు కదా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఎప్పుడు ఉప్పొంగుతామండి? ఆత్మచేత మనం అది నింపబడినప్పుడు ఉప్పొంగుతుంది. 45వ కీర్తన 2వ చరణంలో అనుకుంటాను, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. రాజును నేను చూస్తాను.
రాజును గూర్చి రచించిన దాన్ని నేను పలికేదను అని చెప్పి. కనుక ప్రియులారా, ఆ దివ్యమైనటువంటి సంగతి ఏంటి? ఆత్మచేత ద డివైన్ ఫీలింగ్, దివ్యమైనటువంటి నింపుదల, ఆత్మ నింపుదల. కనుక మన జీవితంలో ఆత్మచేత నింపబడడానికి, ఆత్మపూర్ణులం కావడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత మనము మరొక మాట చూద్దాం. చూడండి, రెండవ మాట. మొదటి మాట ఏం చెప్పుకున్నాము? ఆత్మచేత నింపండి అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత రెండవ మాట యోహాను సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనంలో, అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయారు. ఈ వచనానికి అంతా ఒకే ఒక మాట మనం చెప్పుకోవచ్చు. 7వ వచనానికి నింపండి అని చెప్పుకున్నాం కదా. 8వ వచనానికి ప్రభు ఏం చెప్పాడు? పరిచారకులను చూసి, ఇప్పుడు మీరు ఏం చెప్పాడు? ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అన్నారు. వారు తీసుకొని పోయారు. సో అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? విందు ప్రధాని దగ్గరికి తీసుకుపోయినారు. తర్వాత దాన్ని ఏం చేస్తారు? ఇక మిగిలిన అందరికీ పంచుతారు, అంతే కదా. అంటే రెండవ మాట ఏంటి? పంచండి. మరి పంచండి. సో మనం సమృద్ధిలోనికి రావాలి అంటే రెండవదిగా మనం చేయవలసిన పని, లేదా ఆయన చెప్పిన పని ఏంటంటే పంచండి. ఇప్పుడు మీరు ముంచండి, తీసుకొని వెళ్ళి అందరికీ పంచండి. విందు ప్రధాని దగ్గరికి పంచండి, అలాగే మిగిలిన వారికి కూడా పంచండి. కాబట్టి పిల్లరా, దేవుడు మనకిచ్చినటువంటి వనరులను మనం ఇతరులతో పంచుకోవడం మనం పంచండి. మార్క్స్ వార్తలో 6వ అధ్యాయం 41వ వచనంలో మనం చదివితే 6:41లో, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకున్నాడు. ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడు. వాటిని విరిచి తర్వాత ఏం చెప్పాడు? వాటిని శిష్యులకు ఏమని చెప్పాడండి? వారికి వడ్డించండి, వడ్డించుడి అని తన శిష్యులకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక మనకున్న వాటిని మనం నింపడమే కాదు, అలాగే దేవుడు మనకిచ్చిన వాటిని ఇతరులతో పంచుకోవడం నేర్చుకోవాలి. పంచకపోతే అది మల్టిప్లై కాదు, పంచుకోకపోతే అది రెట్టింపు కాదు. చాలాసార్లు మనం పంచుకోకుండా ఏం చేసుకుంటామండి? పంచుకోకుండా మనం ఒక్కరమే దాచిపెట్టుకుంటుంటాం కదా. దాచిపెట్టుకొని తింటుంటాం కొన్నిసార్లు. కానీ ప్రభు ఏం చేశాడు? వాటిని అందరికీ పంచండి, అందరికీ వడ్డించండి. ఇవి 5 రొట్టెలే కదా అని కొంతమందికే ఇవ్వలేదు, అందరికీ వాటిని, ఉన్న 5 రొట్టెలను అందరికీ వడ్డించారు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో సారెపతు స్త్రీ, 18వ అధ్యాయంలో 17వ అధ్యాయం సారెపతు స్త్రీ గురించి మనం చదువుతాం. అక్కడ ఆమె ఏలియా నాకు ఒక అప్పం తీసుకుంటామన్నప్పుడు ఆమె ఏమనిందండి? మేము చివరి పూట తిని ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము, ఇంక అంతకు మించి నీకు పెట్టడానికి మా దగ్గర లేదు అన్న. అప్పుడు ఏలియా ఏమన్నాడు? నీవు అలాగే చస్తువులే కానీ ముందు సత్యం ముందు నాకు ఒక అప్పం తీసుకొని రా అని చెప్పాడు. నీవు ఎలాగూ చస్తావు, ఈ పూట తింటే ఒక పూట ఎక్కువ బతుకుతావు, లేకపోతే ఒక పూట ముందే చేస్తావు, మొత్తానికి చచ్చేది ఖాయం. కాబట్టి ఎటు చస్తావు, కాబట్టి అందులో నాకు కూడా మొదట కొంచెం తీసి మొదట ఒక అప్పము నాకు తీసుకొని రా అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, బాగా చెప్పినావు నాయన, నాకు నా కొడుకు లేకపోతే మేమే చచ్చిపోతున్నాం అంటే మళ్ళీ నీకు కూడా దాంట్లో భాగమా అని చెప్పిందా? ఏలియా చెప్పినట్లే ఆమె కొంచెము పిండి తీసుకుంది, కొంచెం నూనె తీసుకుంది, దానితో అప్పం చేసి ఏలియా దగ్గరికి తీసుకుంది. ఇప్పుడు మిగిలినంత రొట్టె తమ కోసం రొట్టె చేసుకోవడం కోసం ఆమె తిరిగి తన ఇంటికి వెళ్ళి ఆ పిండి డబ్బా తీస్తే ఏమైంది? మొదట తాను ఎంత పిండి చూసిందో, ఎంత ఉండిందో, తాము తినాలనుకున్నప్పుడు ఎంత ఉండిందో అంతే పిండి, నూనె కూడా అంతే ఉంది, ఏం తగ్గలేదు. ఆశ్చర్యపోయిందండి. ఏంటి, నేను ఏలియా గారికి కొంత తీసుకొని వెళ్ళా కదా, తగ్గలేదు ఇది. సో అలా ప్రతి పూట ఆమె తాను పంచిన దానికి బదులుగా అనుభవించినట్లుగా మనం చూస్తాం. అలాగ 3.5 సంవత్సరాలు ఆమె ఆ పిండిని అనుభవించింది.
ఒకవేళ ఏలియాతో ఆ రొట్టెను ఆ పిండిని పంచుకొనకపోయింటే ఆ పిండి ఆ నూనె ఎంతవరకు వచ్చేది ఆమెకు? కేవలం ఒక పూటకే వచ్చేది. కానీ ఏలియాతో పంచుకున్నందుకు ఆ పిండి ఆ నూనె ఎన్ని పూటలకు సరిపోయింది ఆమెకు? ఎన్ని పూటలకండి? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు అండి? 3 ఇంటూ 3.5 ఇంటూ 365, 3.6 ఇంటూ 360 ఎన్ని వస్తుంది దాదాపు అన్నా? 1040 1278 అంటే 1278 రోజులు ఇంటూ 3 పూటలు, 5 రోజులే కదా, మళ్ళీ 3 పూటలు 3900 అంటే ఎన్ని పూటలు? ఒక్క పూటకు సరిపోయేది ఎన్ని పూటలకు వచ్చింది? 3000 పూటలకు ఎక్కువనే. మనం పంచుకోగలిగితే, మనము మానవ దృష్టితో చూసినప్పుడు అది ఒక పూటకే, కానీ దైవ దృష్టితో చూసి దాన్ని పంచుకున్నప్పుడు అది ఎన్నో వేల పూటలకు సరిపోతుంది. కొన్నిసార్లు మన దగ్గర ఉన్న వనరులు కూడా అవి మనకే సరిపోవు అన్నట్లుగా ఉంటుంది. అది హ్యూమన్ ఇన్సైట్. అయితే మనకున్న కొంచాన్ని మనం అవసరతలో ఉన్న వారితో పంచుకోగలిగితే దేవుడు దాన్ని ఎన్ని రెట్లైనా చేయగలడు కదా. ఇది ఎన్ని రెట్లు అండి? దాదాపు 3800 రెట్లు దేవుడు దాన్ని ఆ పిండిని హెచ్చింపజేస్తాడు. కనుక పిల్లరా, మనకున్న కొంచెమైనా కానీ మనం ఇతరులతో పంచుకోవడం నేర్చుకుంటే దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు, కొరతలో నుండి సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ఋతువు గురించి మనం చదువుతాం కదా. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో ఆమె కొన్ని మిగిల్చుకొని ఋతు అత్తకు నయోమికి ఇచ్చింది. ఏం మిగిల్చింది? 14వ వచనంలో మనం చూస్తాము. బోయజు ఋతు తినడానికి కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆ పేలాలన్నీ తినడానికి ఎవరికి? అవి ఋతు తినడానికి. కానీ ఋతు ఏం చేసిందండి? ఈ పొలంలో నేను ఒక్కదాన్ని ఉన్నా కదా అని ఆమె తిని నీళ్ళు త్రాగలేదు. ఏం చేసింది? తాను కొంచెం తినింది, కొన్ని తన అత్త కొరకు మిగిల్చినట్లుగా. అత్తలకు ఎవరన్నా కోడళ్ళు మిగిల్చుకుని పోయి ఇస్తారా ఏమన్నా? ఋతు ఎంత గ్రేట్ హార్ట్, ఆమె ఎంత గొప్ప మనసు ఆమె. మామూలుగా బిడ్డలు తల్లుల కోసం బాగా అన్నీ మిగిల్చుకొని ఆ పని ఈ పని చేస్తారు, కానీ అత్త దగ్గరకు వచ్చేసరికి అలాంటి మనసు రాదు. కానీ ఋతు ఎంత గొప్ప మనస్సు. తన అత్త కోసం ఆ పొలంలో ఆమె అవి తినడానికి, ఆమెకు ఒక్క తినడానికే బోయస్ పెట్టింది. కొన్ని నువ్వు తీసుకో, కొన్ని మీ అత్తకు తీసుకోపో అని చెప్పలే బోయస్ కదా. ఆమె తినడానికి పేలాలు ఇచ్చినాడు, కానీ ఋతు తన అత్త కోసం పేలాలు దాచిపెట్టుకుంది. ఇంటికి వెళ్ళి వాటిని ఆమె అత్తకు ఇచ్చినట్లుగా చూస్తాం. కనుక పిల్లరా, పంచుకోవడానికి ఒక గొప్ప మనస్సు కావాలి. అది అత్తతో కావచ్చు, అమ్మతో కావచ్చు, భర్తతో కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారితో కావచ్చు, లేకపోతే ఇంకొకరితో. ఆ మనస్సు లేనప్పుడు మన దగ్గర ఏమున్నా మనం పంచుకోవాలి. కనుక పిల్లరా, మనం పంచుకోవడానికి ముందుకు రావాలి. మనకున్నది ఏదైనా కానీ పంచుకోగలగాలి. అప్పుడే దేవుడు దాన్ని రెట్టింపు చేస్తాడు. అప్పుడే మనల్ని అబండెన్స్ వైపు నడిపిస్తాడు. పిల్లలు, ఇక్కడ పేతురు కూడా ఇదే మాట చెప్తున్నాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివితే, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, సహోదరులారా, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి, ఒకరి సుఖ దుఃఖాలను ఒకరు పాలుపడి అంటే పంచుకొని, సుఖాన్ని దుఃఖాన్ని పంచుకొని, సహోదర ప్రేమ గల వారై వారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై. కాబట్టి షేర్ యువర్ హ్యాపీనెస్, షేర్ యువర్ సాడ్ మూమెంట్స్, షేర్ యువర్ లవ్, బ్రదర్ అండ్ లవ్. సహోదర ప్రేమను పంచుకోనండి, షేర్ యువర్ కంపాషన్, కరుణను పంచుకోనండి, దయను పంచుకోనండి, ఇతరుల పట్ల దయను పంచుకోనండి, ఇతరుల పట్ల ప్రేమను పంచుకోనండి. అంతేగాని దూషణ కాదు, ద్వేషము కాదు, కీడు కాదు మీరు పంచుకోవాల్సింది. 9వ వచనంలో అంటాడు, మీరు ఆశీర్వాదములకు కారణం వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడేవనికి అయినను
అంటే మనం కీడు కాదు పంచుకోవాల్సింది, నాట్ ఈవిల్ టు షేర్. మీరు కీడును కాదు పంచుకోవాల్సింది, దూషణ కాదు మీరు పంచుకోవాల్సింది, మీరు ప్రేమను పంచుకోవాలి, సుఖాన్ని దుఃఖాన్ని ఇతరులతో పంచుకోవాలి, కరుణను పంచుకోవాలి, వినయాన్ని పంచుకోవాలి. కాబట్టి వీళ్ళ సహోదరుల ప్రేమను పంచుకోవాలి. షేర్ యువర్ లవ్, షేర్ యువర్ కంపాషన్. ఇతరుల పట్ల, అవసరతలో ఉన్న వారి పట్ల, నీడీ పీపుల్, ఓల్డ్ పీపుల్, వృద్ధుల పట్ల మనము ఆ ప్రేమను, ఆ కరుణను, ఆ కంపాషన్ మనం పంచుకోగలం. ఎప్పుడైతే అలా మనం పంచుకుంటామో దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని, మనకున్న వాటిని ఇంకా ఇంకా రెట్టింపు చేస్తాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 3 ఉపమానాలు ప్రభువు చెప్పాడు. మొదటి ఉపమానం తప్పిపోయిన గొర్రె, రెండవ ఉపమానం తప్పిపోయిన నాణ్యం, మూడవ ఉపమానం తప్పిపోయిన కుమారుడు. ఈ 3 ఉపమానాల్లో పోగొట్టుకున్న వారు తాము తిరిగి దొరికిన తర్వాత అందరూ పలికిన మాట ఒకే ఒక మాట ఏంటండి? ఏమన్నారు? ముగ్గురు పలికిన మాట ఏంటండి? నాతో కూడా సంతోషించుడి. వారి సంతోషాన్ని వారు షేర్ చేసుకున్నారు. నాతో కూడా సంతోషించుడి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ మాటలు 3 సందర్భాల్లో, 3 ఉపమానాల్లో మనం చూస్తాం. నాతో కలిసి సంతోషించండి, నాతో కూడా సంతోషించండి. అంటే వారు తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు, షేర్ చేస్తున్నారు. మీరు నాతో కూడా సంతోషించుడి. 15వ అధ్యాయం 6వ వచనం, మీరు నాతో కూడా సంతోషించుడి. 9వ వచనం, 9వ వచనంలో నాతో కూడా సంతోషించుడి. తర్వాత 24, 22వ వచనంలో, 22వ వచనంలో మనం 23వ వచనం, మనము తిని సంతోషం, మనము సంతోషం, నాతో సంతోషం, షేర్ యువర్ జాయ్. చాలాసార్లు మనకు సంతోషం కలిగినప్పుడు అది మనం ఒక్కరమే అనుభవిస్తాం, కానీ ఆ సంతోషంలో మీరు కూడా పాల్పొందండి. కాబట్టి మన ప్రేమను, మన సంతోషాన్ని, మన కరుణను, మన ఆనందాన్ని, వీటిని మనం పంచుకోవాలి. అంతేగాని ఈర్ష్య, ద్వేషము, దూషణ, కీడు ఇవి కాదు మనం పంచుకోవాలి. మనం చాలాసార్లు ఏం పంచుకుంటాం ఇతరులతో? ఏం పంచుకుంటామండి? ఇవే పంచుకుంటుంటాం కదా. ఇతరుల గురించి అసూయను పంచుకుంటాం, ఇతరుల గురించి కీడు పంచుకుంటాం, ఇతరుల గురించి లేనిపోనివి చెప్తాం, ఇవి పంచుకుంటాం, కానీ మంచివి మనం పంచుకోవాలి. కాబట్టి పిల్లరా, మనం ప్రేమను పంచుకోవడం నేర్చుకోవాలి, సంతోషాన్ని పంచుకోవడం నేర్చుకోవాలి, ఆనందాన్ని పంచుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు వాటిని ఏం చేస్తాడు? ఇంకా రెట్టింపు చేస్తాడు. ఇక చివరిగా మనం 3వ మాట చూద్దాం. చూడండి, ఒక మాట చూసి మనం ముగించుకుందాము. మొదటి మాట ఏం చెప్పుకున్నాము? నింపండి. మనము కొరతలో నుండి సమృద్ధిలోనికి రావడానికి నింపండి. రెండవ మాట ఏం చెప్పుకున్నాము? పంచండి. ఇక 3వ మాట మనం చూస్తాము 10వ వచనంలో విందు ప్రధాని పలికినటువంటి మాట. అలాగే ఈ 5 రొట్టెలు 2 చేపల ఉపమానంలో ప్రభువు పలికినటువంటి మాట. ఈ రెండింటిని బట్టి ఒక మాట మనం చెప్పుకోవచ్చు. అక్కడ విందు ప్రధాని ఏమన్నాడు? నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో మనం చదివితే, మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో మనం చదివితే వారు 42వ వచనంలో వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి అని మనం చూస్తాం. సో ఈ 2 మాటలను బట్టి, 2 వచనాలను బట్టి 3వ మాట మనం ఏం చెప్పుకోవచ్చు? చివరి వరకు ఉంచుకున్నావు అన్నాడు. ఈ మిగిలిన ముక్కలను ఏం చేశారు? 12 గంపెళ్ళు ఎత్తారు. సో 3వ మాట ఏంటంటే ఎత్తండి, లేదంటే దాచండి, నింపండి, పంచండి, దాచండి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో వాటిని దాయడం మనం నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చిన వాటిని
నింపడం అనగా వినియోగించడం, తర్వాత పంచడం మాత్రమే కాకుండా వాటిని ఏం చేయాలండి? దాచాలి. భవిష్యత్ అవసరాల కోసం దాచడం. అసలు ప్రభు ఈ 12 గంపలు ఎందుకు ఎత్తమన్నాడు మిగిలిన ముక్కలను? అంత గలీజ్ ఉంటుందని ఆ భాగం అంతా ఎందుకోసం ఎత్తమన్నాడు? పాసిపోతాయని, లేకపోతే తర్వాత వాటిని ఒక్కొక్కరు ఒక గంప తినడానికి. 12 మంది శిష్యులు ఒక్కొక్కరు ఒక గంప ఇంటికి తీసుకుని పోవడానికా, తినడానికా? బహుశా ఆ ముక్కలన్నింటినీ వారు తీసుకొని వెళ్ళి ఇంకో చోట పేదలకు, రోగులకు, భిక్షం ఎత్తుకునే వారికో పంచి ఉంటారు. అవునా కాదు? అసలు మొత్తానికి వారు ఏం చేసినా కానీ ఆ 12 గంపలు ఎందుకు ఎత్తిచ్చాడు ప్రభు అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన నష్టపరచకుండా, వేటిని నష్టపరచకుండా వాటన్నిటినీ, మిగిలిన వాటిని పోగు చేయుడి అన్నాడు. పోగు చేయడం, ఎత్తడం, దాచడం, ఇవన్నీ ఎందుకు పోగు చేయమన్నాడు ప్రభు? యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని ఆయన తన శిష్యులతో చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు ఎందుకు ఆ ముక్కలు ఎత్తిచ్చాడు అంటే పొద్దుపోక కాదు, లేకపోతే ఎక్కడో పోయి మళ్ళీ దిబ్బెలో పోసడానికి కాదు. ఆ పచ్చిక బయలంతా గలీజుగా ఉంది కాబట్టి ఎత్తి దిబ్బలో పోయడానికి. వాటిని నష్టపరచకుండా, ఏమీయూ నష్టపడకుండా, దేవుని యొక్క ఆ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ చూడండి. ప్రభు నష్టపుచ్చకుండా వాటిని తిరిగి ఎత్తిస్తున్నాడు. వాటిని దాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎత్తండి ప్రియులరా, ప్రభు మనకిచ్చిన వాటిని మనము నష్టపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా వినియోగించాలి. మనం వేస్టేజ్ అనేది చేయడం దేవుని చిత్తం కాదు. మనం వృధాగా, మనకున్న వనరులను వృధాగా పోనీయడం దేవుని చిత్తం కాదు. చాలాసార్లు మనం చాలా వేస్ట్ చేస్తుంటాం కదా, ఫుడ్ వేస్ట్ చేస్తుంటాం, మనీ వేస్ట్ చేస్తుంటాం, లేకపోతే ఇంకా దేవుడు మనకిచ్చిన చాలా వనరులను వేస్ట్ చేస్తుంటాం. అయితే నష్టపోకుండా, నష్టపుచ్చకుండా దేవుడు మనకిచ్చిన వాటిని ఉపయోగించడం, వాటిని దాచడం మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన దేహాన్ని మనం నష్టపుచ్చకుండా దాన్ని వాడాలి. చాలాసార్లు దేవుడిచ్చిన ఈ దేహాన్ని, బాడీని చాలా నష్టపుచ్చుతూ ఉంటాం కదా మనం. అనారోగ్యం పాలు చేసి, లేకపోతే సోమరిగా ఉండి, ఇంకా ఏమేమో చేసి దీన్ని నష్టపుచ్చుతుంటాం. అలా నష్టపుచ్చకూడదు. దాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మన దేహాన్ని ఎలా నష్టపుచ్చుతుంటాము? దీన్ని డస్ట్బిన్ చేసి నష్టపుచ్చుతుంటాం. చాలాసార్లు మనం ఆహారం మిగిలితే ఏం చేస్తాము? డస్ట్బిన్లో పడేస్తే ఇది పాడైపోతుంది, వేస్ట్ అయిపోతుంది అని ఏం చేస్తాము? బయో డస్ట్బిన్లో వేస్తాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? మన దేహం పాడైపోతుంది, దేహాన్ని నష్టపుచ్చుతున్నాం. కాబట్టి మనం దేన్ని నష్టపుచ్చకూడదు. అయితే అనవసరంగా మన దేహాన్ని ఆహారంతో నింపి ఈ దేహాన్ని పాడు చేయకూడదు. అలాగే అవసరమైన దానికంటే ఎక్కువగా నిద్రపోయి దేహాన్ని పాడు చేయకూడదు. ఎక్కువ నిద్రపోతే ఏమవుతుందండి? బాడీ ఏమవుతుంది? మజ్జుగా తయారవుతాయి కదా. బండిని మనం ఎక్కువసేపు అట్లే పెట్టినాం అనుకోండి, ఎక్కువ రోజులు, ఏమవుతుంది? అది ఏమవుతుంది? మనకు టాటా సుమో చూస్తే అర్థమవుతుంది. లాస్ట్కి స్టార్ట్ కూడా కాదు అది. మన బాడీ కూడా అంతే. ఎక్కువ రోజులు దీన్ని మనం అట్లే పెట్టినాం అనుకో ఏమవుతుంది? చివరికి పని చేయడానికి ఇది స్టార్ట్ కూడా కాదు. కాబట్టి అలా నష్టపుచ్చకూడదు మనం. అలాగే దేవుడు మనకిచ్చిన డబ్బును లగ్జరీస్ కోసం, లేకపోతే అనవసరమైన ఖర్చులతో మనం వేస్ట్ చేయకూడదు. దాన్ని జాగ్రత్తగా మనం వాడడం, జాగ్రత్తగా దాచడం మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన వెహికల్స్, దేవుడిచ్చిన ఆస్తులు, దేవుడిచ్చినటువంటి అసెట్స్ ఏవైనా కానీ వాటిని మనం నష్టపరచడం దేవుని ఉద్దేశం కాదు, అది దేవుని చిత్తం కాదు. వాటిని జాగ్రత్తగా వాడుకోవడం దేవుని ఉద్దేశం. కనుక పిల్లరా, మనము దాచడం, ఎత్తడం, పోగు చేయడం అనేది అలవాటు చేసుకోకపోతే భవిష్యత్తులో మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
కనుక సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం 6వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 6వ అధ్యాయం ఈ ఒక్క వచనాన్ని చదువుకొని మనం ముగించుకున్నాం. చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో చీమలను గురించి సొలొమోను జ్ఞానం చెబుతూ 6వ అధ్యాయం 8వ వచనంలో, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకున్నాను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. చీమలు ఏం చేస్తాయండి? వేసవి కాలం, కోతకాలం ఇదంతా ఒకటే. కోతకాలం ఎప్పుడు, వేసవి కాలం ఎప్పుడే కదా, 3 నెలలు. ఈ 3 నెలలు ఏం చేస్తాయి? మిగిలిన 9 నెలల కొరకైన ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ఎందుకోసం? ఇక రాబోయేది వర్షాకాలం, రాబోయేది చలికాలం. ఆ వర్షాకాలంలో వరదలు, నీళ్ళు వచ్చినప్పుడు అవి బయటికి వెళ్ళడానికి వీలుండదు. అందుకే రాబోయే విపత్తు కొరకు చీమలు ముందుగానే కూర్చుకుంటాయి, ముందుగానే దాచుకుంటాయి, ముందుగానే సిద్ధం చేసుకుంటాయి. కనుక పిల్లరా, మనము సంపాదించవలసిన సమయంలోనే మనం కూర్చుకోవాలి. సంపాదించే కాలంలోనే, వేసవి కాలంలోనే భవిష్యత్తు కొరకైన కొంతైనా మనం కూర్చుకోవాలి, సిద్ధం చేసుకోవాలి. ఇది అవిశ్వాసం కాదు, ఇది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఒక ప్రొవిజన్, ఒక వైజెస్ట్ ప్రొవిజన్. మనము మనకు వచ్చినంత వృధాగా ఖర్చు పెట్టి నేను విశ్వాసంతో దేవుని మీద ఆధారపడతానంటే అంతకంటే వెర్రితనం మరొకటి. హూ నోస్, హూ సేస్ ఐ కెన్ వర్క్ టిల్ 60s, 60 ఏళ్ళ వరకు నేను ఇలాగే జాబ్ చేస్తాను ఎవరు చెప్పగలను? చెప్తాను. మధ్యలో ఏమైనా కావచ్చు, అనారోగ్యం పాలు కావచ్చు, లేకపోతే ఏదైనా విపత్తు సంభవించవచ్చు, లేకపోతే ఫైర్ ఆఫ్ అవ్వచ్చు. రెసిషన్ కదా ఇప్పుడంతా, ఏమైనా కావచ్చు. మరి భవిష్యత్తు కొరకైనా, ఆ విపత్తు కొరకైనా సిద్ధపాటు మనకు రావాలంటే ఏం చేయాలి? మనం సంపాదించే కాలంలోనే, పంట కాలంలోనే కదా ఏం చేయాలి? దాన్ని కూర్చుకోవాలి. కోత కాలం అందే దాన్ని కూర్చుకోవాలి. ఇది హార్వెస్ట్ టైం. మనం మంచి వయసులో ఉన్నప్పుడు మనం దాచవలసిన సమయం ఇది. వృధా చేయవలసిన సమయం కాదు, మొత్తం ఖర్చు పెట్టాల్సిన సమయం కాదు. మన లగ్జరీస్ను, మన ఖర్చులను, అనవసరమైన ఆడంబరాలను, అనవసరమైన వ్యాపకాలను అన్నిటినీ తగ్గించుకొని మనము ఎత్తి పెట్టవలసినటువంటి సమయం. ఎప్పుడైతే అలా చేస్తామో వాటి ద్వారా దేవుడు మన సమృద్ధిలోనికి నడిపిస్తాడు. మనం అజ్ఞానంగా అంతా ఖర్చు పెట్టి దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు, దేవుడు నాకు ఇంకా కొరతలు ఇచ్చాడు అని వాపోతున్నామంటే మనకంటే వెర్రివారు, మనకంటే మూర్ఖులు ఇంకొకరు. కనుక పిల్లరా, దేవుడిచ్చిన దాన్ని, దేవుడిచ్చిన సొమ్మును మనం ఎత్తి పెట్టడం, దాచడం మనం నేర్చుకోవాలి. దాచండి, ఎత్తండి, నష్టపోకుండా అనవసరమైన ఆచారాల కోసం, అనవసరమైన ఆడంబరాల కోసం కేశఖండన అంట, నామకరణం అంట, ఆ ఖండన, ఈ ఖండన, ఇవన్నీ ఏంటి? నీ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటే మనం ఆడంబరంగా చేసుకోవచ్చు. ఏమి లేకపోతే బార్బర్ షాప్కి వెళ్ళి గుండు కొట్టియడం, అంతకంటే మించింది మరొకటి. ఇవన్నీ ఎవరు పెట్టారు? ఎవరు చెప్పారు ఇవల్ల చేయమని? దేవుణ్ణి స్తుతించడం అంటే మనం 30,000 50,000 ఖర్చు పెట్టి డిన్నర్ చేస్తేనే అది కృతజ్ఞత? అదే నా స్తుతి? ఎంత వెర్రిగా ఆలోచిస్తున్నాం. ఆ డబ్బులు కూడా ఎక్కడి నుంచి? ఇవన్నీ అప్పులు చేసి, మళ్ళీ ఇవన్నీ మన దగ్గర ఉండిగా అప్పులు చేసి, ఎంత వెర్రితనంగా. కాబట్టి పిల్లలు బర్త్డే, ఫస్ట్ బర్త్డే కదా గ్రాండ్గా చేయాలి. ఎవరు చెప్పారు? ఏ వచనం చెప్పింది? ఇవన్నీ మనల్ని దరిద్రం వైపు నడిపించేటువంటి ఆచారాలు, ఎవడో మన నెత్తిన రుద్దిన ఆచారాలు. అవి మనం ఇంకా గుడ్డిగా అనుసరిస్తున్నాం, ఇంకా గుడ్డిగా ఫాలో అయిపోయి మనకున్న వాటన్నిటిని ఖర్చు చేస్తున్నాం. దేవుడిచ్చిన దాన్నంతా వృధా చేస్తున్నాం. ఎంత అజ్ఞానం. కనుక పిల్లరా, మనం ఏం చేసినా అది జ్ఞానంతో మనం చేయాలి. ఏం ఖర్చు పెట్టినా, ఏమి దాచినా, ఏమి మనం ఎత్తిపెట్టినా అది జ్ఞానంతో, తెలివితో చేయడం ఉత్తమం. ప్రభు అన్నాడు, వీటిని వేటిని నష్టపరచకుండా ఎత్తి గంపెళ్లకు వేయండి. వారు మిగిలిన వాటిని 12 గంపలు ఎత్తినట్లుగా మనం చూస్తాం. కనుక పిల్లరా, ఉదయకాలం వేళ మనం ఆలోచించాలి. మన జీవితంలో చాలా కొరతలు ఉన్నాయి, ఇందులో అనుమానం.
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఖాళీ, ఏదో ఒక కొరత, ఏదో ఒక షార్టేజ్ ఉంది. అయితే ఆ కొరతల్లో నుండి మనం సమృద్ధిలోనికి రావాలి అంటే ప్రభువు మనతో చెప్పున్నది చేయాలి. ఇందులో ఈ భాగంలో 3 మాటలు మనం చెప్పుకున్నాం: నింపండి, పంచండి, దాచండి. ఈ 3 పనులు ఆయన మనతో చెప్పినట్లుగా మనం చేస్తే దేవుడు మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ఫ్రమ్ ఎంప్టీనెస్ టు అబండెన్స్, ఫ్రమ్ షార్టేజ్ టు సర్ప్లస్, ఫ్రమ్ వాంట్ టు వెల్త్, ఫ్రమ్ ల్యాక్ టు అలాట్, ఫ్రమ్ వాటర్ టు వైన్. పిల్లరా, దేవుడు మనల్ని ఎంతైనా ఆశీర్వదించగలడు, మనల్ని ఎన్ని రెట్లయినా ఆయన ఆశీర్వదించగలడు. ఆయన మనతో చెప్పినది చేయాలి. లేమి నుండి కలిమికి ఆయన మనల్ని నడిపించగలడు, ఖాళీ నుండి సమృద్ధికి ఆయన నడిపించగలడు, కొరత నుండి మిగులుకు ఆయన నడిపించగలడు. అయితే ఆయన మనతో చెప్పినది మనం చేయాలి. నింపండి, పంచండి, దాచండి. దేవుడు మనల్ని ఎన్ని రెట్లయినా ఆశీర్వదిస్తాడు. అలాంటి సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహించుగాక.